ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో మనము కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటే తల్లికి అదేవిధంగా పిల్లలకి మధ్య గొడవలు, అంటే తల్లి ఎప్పుడు చూసినా అరుస్తూ ఉండడం, లేకపోతే వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ కొడుకైనా కానీ కూతురైనా కానీ ఆమెను అరుస్తూ ఉండడం, ఇలా పరస్పరం గొడవలు పడుతూ ఉండడం, ఎప్పుడు అరుచుకుంటూ ఉండడము, ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి? ఆ అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ ఎలా ఉంటే ఇలాంటివి జరుగుతాయి. కానీ అలా కొట్టుకుంటా ఉన్నా, అలా తిట్టుకుంటా ఉన్నా కానీ ఆ తల్లి యొక్క ఆప్యాయత, తల్లి యొక్క అనురాగం లేకపోతే బాధపడ్డం, ఆ తల్లి యొక్క ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ లేకపోతే బాధపడడం, కానీ కలిస్తే ఒక ఇంట్లో ఉంటే అరుచుకోవడం, తిట్టుకోవడము అన్ని చేస్తుంటారు. అలాంటి జాతక అమెరిక, అది అబ్బాయిదైనా కానీ అమ్మాయిదైనా కానీ మనం చూసినట్టయితే ఈ చంద్రుడు అనే గ్రహము ఈ ఉచ్చంలో కానీ నీచంలో కానీ మళ్ళీ మూల త్రికోణాలు ఇవన్నీ మనం చూసుకుంటే ముఖ్యంగా వృషభ రాశి, అదేవిధంగా మకర రాశి, తర్వాత కర్కాటక రాశి, తర్వాత వృశ్చిక రాశి అయిన వాళ్ళ యొక్క మనస్వభావం, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ వాళ్ళ యొక్క మనస్వభావం ఇలానే ఉంటుంది. తల్లితో గొడవలు పడుతుంటారు, కానీ తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. తల్లి లేనిదే మేము ఉండము అన్న ప్రేమ ఉంటుంది, కానీ తల్లితో గొడవలు పడుతూ ఉంటారు. తల్లి వీళ్ళని తిడుతూనే ఉంటుంది. ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తూ ఉంటారు. అలా కాదు అనుకుంటే సూర్యుడు ఎక్కడున్నా కానీ ఆ సూర్యుడు నుంచి 1వ స్థానంలో చంద్రుడు, అంటే సూర్యచంద్రుని కలయిక, అదేవిధంగా సూర్యుడు నుంచి 5వ స్థానంలో చంద్రుడు, సూర్యుడి నుంచి 9వ స్థానంలో చంద్రుడు ఈ అమరిక గాని ఉన్న అలాంటి అబ్బాయి కానీ అలాంటి అమ్మాయి కానీ తల్లితో గొడవలు పడ్డము, లేకపోతే తల్లి వీళ్ళు అరవడము, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది ఉంటుంది. తల్లి ప్రేమ అనేది ఉంటుంది, బిడ్డ ప్రేమ అనేది కూడా ఉంటుంది, కానీ గొడవలు పడుతూ ఉంటారు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానం.